ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్ళైనా మీరు చేసిన ఆరోపణలు వాస్తవం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఏమండి లక్ష్మీరావు గారు, లక్ష్మీరావు గారు డిబేట్ లోకి వచ్చి మాట్లాడంటే ఈజీ కాదండి. ప్రూఫ్ నేను చెప్పేటివన్నీ కూడా ప్రూఫ్ తో సహా చూపిస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఏదైతే సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా. ఎవరి దగ్గర నుంచి కొన్నాడో, ఎప్పుడు కొన్నాడో, అవి ఏ విధంగా ఊరికే పోయి టీవీలో పోయి ఏదో చెప్పడం, హెలికాప్టర్ లో పోయి ఫోటో కాదు. నిజంగా నీతి నిజాయితీ ఉంటే రెడ్డి గారు ప్లీజ్ ఒకసారి ఇద్దరు వినండి సార్. పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా తప్పే. అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా తప్పే, రావణ్ మాట్లాడినా తప్పే, జగన్ మాట్లాడినా తప్పే, లోకేష్ మాట్లాడినా తప్పే, చంద్రబాబు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. అందరికీ గౌరవం ఇవ్వాలి. ఎవరు తప్పు చేసినా తప్పే సార్. కానీ ఒకటి 17 కేసుల్లో ముద్దాయి చంద్రబాబు నాయుడు. ప్లీజ్ దయచేసి 2 లక్షల రూపాయలు చంద్రబాబు. ఇంత అధర్మంగా మాట్లాడతారా? ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడతారా? 17 కేసుల్లో ముద్దాయండి. 17 కేసుల్లో ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. రూపాయి ఇంప్లిమెంట్ తెలియదు, ఎందుకు మాట్లాడతావు? నీకేం తెలుసు నైనా? విజయశేఖర్ నీకేం తెలుసు? తెలుసు కాబట్టి అదే ఏం తెలుసు? 17 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి తెలుసా? స్కామ్ లో ఏ విధంగా బయటకు వచ్చారో తెలుసా? లిక్కర్ స్కామ్ ఏదో తెలుసా? ఇదే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా లిక్కర్ సార్ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు, చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. మనం ఎన్ని మాట్లాడుకున్నా అవదు. దయచేసి ఆగండి. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ ఒక అంశం అంటే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడింది, అక్రమంగా కేసులు పెట్టింది, మంత్రులతోనే తిట్టించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమని ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేటువంటిది వచ్చింది. వాళ్ళు పనికిరాడు ప్రభుత్వంలో అని తేలింది. 2 ఏళ్ళు అయింది. మీరు కూడా సేమ్ అదే దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు పిచ్చో ఏదో చిన్న చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు. అంటే అతను చేసినటువంటి తప్పుకు శిక్ష అది, అంతే తప్ప అతని ఉరేయటానికి మీకు అవకాశం లేదు కదా. అదే తప్పు పంతం నానాజీ చేస్తే అతని మీద 30 కంప్లైంట్లు వెళ్ళి పంతం నానాజీ మీద ఎందుకు కేసు పెట్టలేదు? అంటే మీకు అధికారం ఇచ్చింది మీ వాళ్ళని తిట్టడానికనో ఎదుటి వాళ్ళ మీద తిడితే కేసులు పెట్టడానికి. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకటే చట్టం వర్తిస్తుంది. నన్ను తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు కాబట్టి నేను తిడతాను అంటే చెల్లుబాటు కాదు. తిట్టిన వాళ్ళకి ఏ విధంగా ఎట్లయితే శిక్ష ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఈ రోజున శుద్ధులు చెప్తున్నాడు కదా, కూర్చొని భారత న్యాయ సంహితలో ఇది ఉంది, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది నేనేమైతే వేరే వాళ్ళని తిట్టొచ్చు, నన్ను మాత్రం వేరే వాళ్ళు తిట్టడానికి లేదు అని చెబితే కుదరదయ్యా. పవన్ కళ్యాణ్ గాని ఈ ప్రభుత్వం గాని ఈ రోజున తప్పు దారిలో వెళుతోంది. ఖచ్చితంగా రావణ్ణి తప్పన్నటువంటి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి అనాలి తప్పనాలి. మీరు తప్పుదారిలో వెళ్తున్నారు, జనసేన వాళ్ళు మన మా వైసీపీ కదమ్మా, వైసీపీ కాదు, ఆయన వైసీపీ కదమ్మా. ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. కౌసర్ గారు మీరు అడ్డుపడకూడదు. ఆగండి, మీకు నేను ఇస్తాను, మీరు మాట్లాడితే కానీ ఆయన కంక్లూడ్ చేయను. ఆయన సమయం అది. కౌసర్ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, మీకు నేను ఇస్తాను, ఇంకో 2 నిమిషాలు పెంచుతాను. ఎస్ సార్ చెప్పండి సార్, చివరిగా చెప్పండి. ఒక్క నిమిషం. వ్యవస్థ ఆయన అభిప్రాయం చెప్తున్నారు, చెప్పనండి. ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. బేగం గారు, కౌసర్ బేగం గారు ఆగండి ప్లీజ్. మీరు కంక్లూడ్ చేస్తే కానీ మీకు ఇస్తా. సార్ మీరు సార్ సమయం అయిపోయింది. మీరు వాళ్ళకి చెప్పండి సార్, మీరు పొలిటికల్ అనలిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పండి సార్. అది అందరికీ తెలుసు. ఈ రోజు కృష్ణాంజలి గారు ఫేవర్ గా మాట్లాడినప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడతారు, లేదా మీరే ఫస్ట్ రౌండ్ లో ఆయన చూశారు, వైసీపీని వ్యతిరేకించాడు గతంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాపం ఆయనే బాధపడ్డారు. మీ వైసీపీ వాళ్ళు జెండాలు వెనక పెట్టి నన్ను ట్రోల్ చేశారని లాస్ట్ టైం ఆయనే బాధపడ్డారు.
ఆయన బాధపడ్డారు. ఎస్ కృష్ణాంజలి గారి మీద మేము ఎప్పుడు ముఖ్యమైనది మతపరమైనటువంటి ఎస్ మతపరమైన ఘర్షణలు ఎవరైతే రేకెత్తిస్తున్నారో వాళ్ళందరి మీద ఒకే తరహాలో చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. Right. నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రభుత్వానికే Yes. నష్టం. Yes. ఈ రోజున రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం ఈ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున మునిగిపోయేటువంటి విధంగా ఉంది. మీకు మంట పెట్టాడు కూటమి ప్రభుత్వానికి, చూసుకోండి. మీ ఇష్టం. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. కౌజర్ గారు ఇప్పుడు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. కౌజర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్, చట్టాల గురించి, న్యాయాల గురించి, చట్టాల గురించి పవన్ కళ్యాణ్ గారి కానీ మా జనసేన పార్టీ వాళ్ళకి కానీ చాలా బాగా తెలుసు. మేము విధానాల పరంగా, పాలసీల పరంగానే మాట్లాడతాము. వాళ్ళు మేము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మా మీద ఏదైనా మమ్మల్ని తిట్టాక మీరు మాట్లాడితే ఒక న్యాయం, మేము మాట్లాడితే ఒక న్యాయం ఉండదు. రాజకీయాల్లో పరస్పర రైట్ రైట్ మీరు క్రిమినల్స్ ని ఎవరితో ప్రెసిడెంట్ గారితో కంపేర్ చేయదు. ప్రెసిడెంట్ గారికి చట్టము తెలుసు, న్యాయం రైట్. ఈసారి నెక్స్ట్ టైం మీరు డిబేట్ గా ఆయన బాధ్యతలు ఆయనకి సంపూర్ణంగా తెలుసు. మీ సజెషన్స్ ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారేమో చూడండి. మాకు మాత్రం మా విధానాలు మాకు చాలా బాగా, చాలా క్లియర్ గా తెలుసు. ప్రతిపక్షానికి ఇస్తారు, ప్రభుత్వానికి ఇవ్వకూడదు. ఓన్లీ ప్రతిపక్షానికి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా కౌజర్ గారు? పరంగా ఇస్తే మేము తీసుకుంటామండి, పాలసీల పరంగా, విధానాల పరంగా తీస్తే మేము తీసుకుంటాము. అంతేనే కానీ మేము దాడులు చేస్తాము, మేము ప్రతి మనం ఏం మాట్లాడొద్దు అంటే మాత్రం మేము అది తీసుకోము. ఎస్, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎవరు